హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు ఎంజీ వాళ్ళైతే వాళ్ళ ఫ్లాగ్షిప్ కార్ని అయితే లాంచ్ చేశారు ఇండియన్ మార్కెట్లోకి. ఈ కార్ మనకు ఎంతగానో నచ్చిన ఫార్చునర్కి అయితే రైవల్ అని చెప్తున్నారు. ఇది ఆఫ్ రోడ్ కింగ్ అన్నట్టు, లగ్జరీ కావాలనుకునే వాళ్ళకి లగ్జరీస్గా ఉన్నట్టు అండ్ అలాగే ఒక రగ్డ్ ఫీలింగ్తో ఉన్న కార్ని అయితే తీసుకొచ్చారు. ఈ కార్ పేరు మరేదో కాదు, ఇదే ఎంజీ మెజెస్టర్. ఈ కార్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాలి, చూడాలి అంటే ఈ కార్ లెంత్ కానీ, టాలర్ కానీ, తర్వాత వైడ్లో కానీ అన్నిటికీ ఈ కార్ చాలా అంటే చాలా పెద్దది. మనం ఫార్చునర్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకు ఇది 4.7 మీటర్ 4.8 మీటర్ అలా ఉంటే ఫార్చునర్, ఇది డైరెక్ట్ మీకు 5 మీటర్ అయితే ఉంటుంది. అండ్ దీని వీల్ బేస్ కూడా 2.98 అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్దది. లోపల కూడా స్పేసియస్గా ఉంటుంది మనకు చాలా. అది కూడా మనం ఇంటీరియర్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే వీళ్ళ బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది, మోరిస్ గ్యారేజెస్ అని. అండ్ ఎంజీ అని మనకు క్రోమ్ ఫినిష్లో అయితే ఇచ్చినాడు. ఇక్కడ గ్రిల్ అయితే ఇచ్చారు కదా, దీని పేరు మ్యాట్రిక్స్ గ్రిల్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఒక రగ్డ్ ఫీలింగ్ ఉంది. రోడ్లో పోతుంటే మీ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పైన చూసుకుంటే ఇక్కడ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి కదా, ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఇవి కూడా డ్రాగన్ ఐ డిఆర్ఎల్స్ అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మీకు ట్రై బీమ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. దీని లైట్ లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే 2 ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి, ఒకటైతే రిఫ్లెక్టర్ ఉంటుంది, లైట్ ఉండదు ఇక్కడ. అండ్ ఈ లైట్స్ మనకు మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. ఆటో హెడ్ ల్యాంప్ అసిస్ట్ అంటే ఏమీ లేదు, ఇది మన ఎదుటిగా వచ్చే కారు యొక్క లైట్ని బట్టి మన త్రో అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. అండ్ బానెట్ ఓపెన్ చేస్తే ఇది మీకు హైడ్రాలిక్స్ అయితే ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే హైడ్రాలిక్స్ ఖచ్చితంగా ఉండాలి ఈ కైండ్ ఆఫ్ వెహికల్స్ కి. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ విషయానికి వస్తే ఇది 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్, ఏదైతే మీకు గ్లాస్టర్ లో కనిపించిందో ఆ ఇంజనే ఉంటుంది. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 215 bhp పవర్ అయితే ఉంటుంది. అండ్ టార్క్ విషయానికి వస్తే 480 Nm టార్క్ అయితే ఉంటుంది. ఫార్చునర్ తో కంపేర్ చేసుకుంటే ఫార్చునర్ కాస్త పెద్ద ఇంజన్, అది 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ తో అయితే వస్తుంది. దాని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే అది 200 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొద్దిగా టార్క్లో అయితే ఎక్కువ ఉంటుంది, పవర్ అయితే ఇదే ఎక్కువ ఉంది ప్రస్తుతానికి అయితే. ఈ కార్ మనకు హై టెన్సైల్ లాడర్ ఫ్రేమ్ చార్జెస్ అయితే బిల్డ్ అయింది అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద ఎస్యూవీ కార్స్ కానీ ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. హెవీ రగ్గడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే డబుల్ విష్ బోన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ రేర్ సస్పెన్షన్ విషయానికి వస్తే 5 లింక్ ఇంటిగ్రల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇక టైర్ గురించి మాట్లాడుకుంటే ఇది అలాయ్ వీల్స్ అయితే వస్తుంది, 19 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి. దీని ప్రొఫైల్ చూసుకుంటే 260/55 సైజ్ అయితే ఉంది. అండ్ ఇది అన్ని టైర్స్ కి డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఓఆర్ఎమ్స్ విషయానికి వస్తే ఇది ఆటో ఫోల్డ్ ఓఆర్ఎమ్స్ అనమాట. దీంట్లో కూడా క్రోమ్ యాక్షన్స్ అయితే ఇచ్చారు. దీనిలోనే మీకు స్టాండ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే కెమెరా కూడా కనిపిస్తుంది. ఇది 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. సో అన్ని చోట్ల కెమెరాస్ అయితే ఉంటాయి మనకు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ డోర్ హ్యాండిల్స్ కి అయితే మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. కార్ చూడండి ఎంత పెద్దగా అయితే అనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఇటు జంప్ చేయొచ్చు, అటు నుంచి అటు జంప్ చేయొచ్చు, అయినా టైర్లు కూడా వెళ్ళట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మోరిస్ గ్యారేజెస్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. వైపర్ విత్ వాషర్ కూడా ఉంది. అండ్ డీఫాగర్ కూడా ఇచ్చున్నాడు. అండ్ హై మౌంట్ స్టాపర్ కూడా ఇచ్చున్నారు. ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కెమెరా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక మెజెస్టర్ అనే పెద్ద బ్రాండింగ్ క్రోమ్ ఫినిష్ లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇంకా కిందకి గాని వస్తే ఇక్కడ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ మనకు కనబడేది బాగా డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. ఇక ఒకసారి డిక్కీ ఓపెన్ చేద్దాం. 343 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది. థర్డ్ రో ఫోల్డ్ చేయక ముందు. ఇక థర్డ్ రో కానీ మనం క్లోజ్ చేస్తే 1350 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది మనకు. దీని కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ జాకీ అండ్ టూల్ కిట్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చున్నారు. ఇంకా స్పేర్ టైర్ చూసుకుంటే కింద ఉంది స్పేర్ టైర్. మనం ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి స్క్రూ తీసుకుని ఓపెన్ చేసుకోవాలి. దాని సైజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్పేర్ టైర్ కూడా R19 టైర్ అయితే ఇస్తున్నారు. ఇక ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 75 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి మనం యాడ్ బ్లూ కూడా పోసుకోవాలి. యాడ్ బ్లూ సాకెట్ కూడా ఇచ్చున్నారు. ఇంకొకసారి ఇంటీరియర్కి వెళ్దాం. ఇంటీరియర్ థర్డ్ రో కంఫర్ట్ ఎలా ఉంది, సెకండ్ రో ఎలా ఉంది, అండ్ ఫస్ట్ రోకి కూడా వెళ్దాం. ఫస్ట్ మనం థర్డ్ రోకి అయితే వెళ్దాం, ఎందుకంటే ఇది లాంగర్ వీల్ బేస్ కార్ అనమాట. 2.98 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనకు థర్డ్ రో కూడా చాలా కంఫర్ట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఒకసారి దాన్ని చెక్ చేద్దాం. ఇక థర్డ్ రోకి అయితే వచ్చేసాం. థర్డ్ రోలో కంఫర్ట్ అయితే బాగానే ఉంది. ముగ్గురు కూర్చోవచ్చు, కానీ మా లాంటి భారీ పర్సనాలిటీ అయితే ఇద్దరే కూర్చోవచ్చు. కంఫర్ట్ అయితే పర్లేదు, ఓకే. నీ రూమ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇది 3 జోన్ ఆటో ఏసీతో అయితే వస్తుంది. సో ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. థర్డ్ రో సీట్స్ కూడా వీళ్ళు హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. మిడిల్ ప్యాసింజర్ కి అయితే లేదు. అండ్ ఇక్కడ క్లాంప్స్ అయితే ఉన్నాయి స్టోరేజ్ కి. ఇది ఏమంటే మనం ఆఫ్ రోడ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సైకిల్స్ అవి కట్టుకోవాలనుకుంటే
దానికి మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం అవి బ్యాక్ సీట్స్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ బ్యాక్ సీట్స్ కంఫర్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇది 7 సీటర్ అండ్ 6 సీటర్ సెగ్మెంట్స్ అయితే వస్తుంది. మన దగ్గర ఉన్న వెహికల్ అయితే 7 సీటర్ వెహికల్. ఇక్కడ మనకు కెప్టెన్ సీట్స్ అయితే లేవు. 6 సీటర్ వెహికల్ లో కెప్టెన్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది, కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ప్రతి సీట్ కి మనకు హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ ఇక మిడిల్ సీట్స్కి వస్తే అంత కంఫర్ట్ అయితే లేదు, మిడిల్ లో హంప్ అయితే లేదు. కూర్చోవచ్చు మీరు, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి అయితే మనకు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆటో మోడ్లో కూడా పెట్టుకోవచ్చు, మోడ్స్ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వీళ్ళు దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నొక్కితే వస్తుంది 220 వాల్ట్ సాకెట్. ఇది దీనిలోంచి మనం ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ప్రతి కార్లో చూసుకుంటే ఈ మధ్య టైప్ సి పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. దీనిలో బ్యాక్ సైడ్ మనకు టైప్ సి పోర్ట్ అయితే కనిపించట్లేదు. ఇక డోర్స్ చూసుకుంటే మనకు రేర్ బ్లైండ్స్ అయితే ఇవ్వలేదు. బ్లైండ్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇది లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తుంది కాబట్టి బ్లైండ్స్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ చూసుకుంటే మొత్తం లెదర్ ఫినిష్ అయితే ఉంది. డోర్ కి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ కూడా ఫినిష్ ఇచ్చారు. ఎక్కడైతే మనం చేపెట్టుకుంటామో అక్కడంతా మనకు సాఫ్ట్ టచెస్ ఉన్నాయి, లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు JBL స్పీకర్స్ అయితే ఉన్నాయి, ట్విట్టర్ అయితే ఉంది. ఇక్కడ ఇది JBL 12 స్పీకర్స్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ డోర్ కి బాటిల్ హోల్డర్ అయితే లేదు. చిన్న బాటిల్ అయితే పెట్టుకోవచ్చు కానీ అవి చూడాలి, మా దగ్గర లేవు బాటిల్ ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ డ్రైవర్ సైడ్కి అయితే వచ్చేసాం. డ్రైవర్ సైడ్ డోర్కి అయితే చూసుకుంటే మీకు సేమ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్, క్రోమ్ యాక్సెన్స్ అన్నీ ఉన్నాయి. ఇది డోర్ లాక్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు విండో కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ ORM కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక అన్ని విండోస్ వంట చెప్పండి అయితే వస్తుంది. ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసే బటన్ ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ పడుతుందా లేదా డౌటే నాకు. ఇక డ్రైవర్ సీట్కి వచ్చేసాం. డ్రైవర్ సీట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది 12 పవర్ డ్రైవర్ సీట్ అనమాట. ఇక్కడ లంబార్ సపోర్ట్ అయితే ఉంది. డ్రైవర్ కి కో డ్రైవర్ కి 2 సీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, పవర్ డ్రైవ్ సీట్స్ ఇది. అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్, మెమరీ ఫంక్షన్ కూడా ఉంటుంది దీనికి. ఇక్కడ బానెట్ ఓపెన్ చేసుకునే బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది మనం RC కార్డ్స్ కానీ మన వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక స్టీరింగ్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. MGలో ఇది కామన్ ఇది. అండ్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇక రైట్ సైడ్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఇచ్చినారు. ఇంకా లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే క్రూజ్ కంట్రోల్ బటన్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు ఇక్కడ గేర్ లివర్ ఎక్కడ కనిపించట్లేదు, అది స్టీరింగ్ కి రైట్ సైడ్ అయితే వచ్చారు. సేమ్ మెర్సిడెస్ లో ఎలా ఉంటుందో అలా ఇచ్చారనమాట. ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే వైపర్ కంట్రోల్స్, హై బీమ్, లో బీమ్ అడ్జస్టబుల్ ఇక్కడ నుంచే ఉన్నాయి. ఇక స్టీరింగ్ కూడా మనకు హైట్ రీచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఉన్నాయి. సేమ్ ఇక్కడ డిఫెండర్లో ఎలా వస్తుంది అలా ఉందన్నమాట. ఒకేసారి మీరు 2 ఫోన్స్కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేస్తారు. అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ బటన్ అయితే ఉంది, కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు, కీస్ పెట్టుకోవడానికి కొద్ది స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది, డ్రైవర్కి కో డ్రైవర్కి ఇద్దరికి అయితే ఉంది. అండ్ దీని కింద కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్లో బాక్స్ అయితే ఉంది. ఇది కూల్ గ్లో బాక్స్ అయితే కాదు. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకు గ్రాబ్ హ్యాండిల్ లేదు, దాని ప్లేస్ లో మనకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంది. మిగతా అన్ని డోర్స్ కి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ సైడ్ కి వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. ప్యాసింజర్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. అండ్ ఇది డే నైట్ IRVM తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటే మనకు బూట్ ఓపెన్ క్లోజ్ ఇక్కడ నుంచే కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇది 1 టచ్ కంట్రోల్స్ ఇవి. ఈ సన్ రూఫ్ ని వీళ్ళు గెలాక్సీ సన్ రూఫ్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మీకు కో డ్రైవర్ సైడ్ ఏదన్నా మనం కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళినప్పుడు పట్టుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు AC కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 3 జోన్ ఆటో AC అయితే వస్తుంది. అలాగే ఇక్కడ హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. తర్వాత విండోస్ హీట్ చేసుకోవడానికి అయితే ఫీచర్ ఇచ్చారు. సైడ్ టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు, ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లే విషయానికి అయితే వద్దాం. ఇది iSmart 2.0 అయితే వస్తుంది. సో దీనిలో 70+ కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వచ్చినారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మీకు వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు 360 డిగ్రీ కెమెరా అయితే ఉంది. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇది లెవెల్ 2 ADAS తో కూడా వస్తుంది. ESC, ఆటో హోల్డ్, తర్వాత EBB, PD, స్పీడ్ అసిస్ట్, ఇంటెలిజెంట్ హై బీమ్ అసిస్ట్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కింద మీకు మెమరీ ఫంక్షన్ సీట్ ఇక్కడ నుంచి ఇచ్చారు కంట్రోలింగ్. దీంట్లో మనం ప్యాసింజర్ సీట్కి, డ్రైవర్ సీట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సపరేట్ మోడ్స్ ఇచ్చారు. లెవెల్ 3 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. డ్రైవర్ సీట్కి, ప్యాసింజర్ సీట్కి రెండింటికి మనకు మసాజింగ్ ఫంక్షన్ అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు స్పీడోమీటర్ అయితే ఉంది, ఇక్కడ RPM మీటర్ అయితే ఉంది, అండ్ ఓడో ఇచ్చినారు. ఇక్కడ మీరు క్లస్టర్ థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు దీనిలో మనం సింపుల్ థీమ్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం సింపుల్ థీమ్లో పెట్టాం. ఇప్పుడు చూడండి, మనకు ఈ లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందు ఏదో లారీ పోతున్నట్టు, మనుషులు ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూపించే వెహికల్ వచ్చి 4x2 వెహికల్. ఇక 4x4 వెహికల్ కూడా ఉంది. దానికి కూడా దీంట్లో కొద్దిగా ఇంటీరియర్ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. 4 వీల్
డ్రైవ్కి ఇలాగా 4 వీల్ డ్రైవ్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అది 2 వీల్ డ్రైవ్ కాబట్టి కనిపించలేదు. ఇప్పుడు మనం 4x4 వెహికల్కి అయితే వచ్చాం. ఇక్కడ మీకు ఏం చేంజ్ చేద్దాం అంటే ఇగో ఈ పార్ట్ అయితే మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మీకు డెఫ్లాక్స్ వచ్చాయి. అండ్ 2 వీల్ డ్రైవ్లో కావాలంటే 2 వీల్ డ్రైవ్, ఆటోలో పెట్టుకుంటే ఆటో, 4 వీల్స్ కావాలంటే 4 వీల్స్ లో మనం పెట్టుకోవచ్చు. CCO అని అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది M-Crawl బటన్ అనమాట. అండ్ దీని సైడ్ పక్క చూసుకుంటే మాత్రం మనకు మోడ్ స్విచ్చింగ్ బటన్ అయితే ఉంది. ఇది ఏంటంటే డిఫరెంట్ టెరైన్స్ మోడ్స్ అనమాట. రాక్, శాండ్, మడ్, ఇలా డిఫరెంట్ టెరైన్స్ కి మనకు డిజైన్ చేసిన వెహికల్ అనమాట ఇది. దీనిలో వీళ్ళు బాగా హైలైట్ చేసి వచ్చేసి 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ గురించి అనమాట. మనకు 4 వీల్ డ్రైవ్ ఏ వెహికల్ చూసుకున్నా డిఫరెన్షియల్ లాక్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. అది రేర్ వీల్కి ఇస్తారు ఎక్కువగా. సో దీనిలో ఏంటంటే రేర్ వీల్కి ఇచ్చారు, అలాగే ఫ్రంట్ వీల్కి కంట్రోల్ చేయొచ్చు, అలాగే మీరు సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ కూడా ఇచ్చారనమాట. ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ అయితే వర్క్ అవుతుంది. మీరు ఎటువంటి టెరైన్లో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఆ టెరైన్ని ఈజీగా అధిగమించవచ్చు కూడా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇది వాటర్ వెయిడింగ్ కెపాసిటీ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంది. 8 mm వాటర్ వెయిడింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. చాలా ఎక్కువ వాటర్లో కూడా ఈజీగా ఇది సర్వైవ్ అవ్వగలదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికైతే MG మెజిస్టర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అరౌండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఇది మనకు 2 వేరియంట్స్ అయితే వస్తుంది, షార్ప్ అండ్ సావీ అని. ఏదైతే సావీ మోడల్ ఉందో అది టాప్ ఎండ్ మోడల్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రైజెస్ రిలీజ్ అవ్వలేదు. ప్రైజెస్ మనకు ఏప్రిల్ రిలీజ్ అయితే టెస్ట్ డ్రైవ్స్ కూడా మనకు అప్పటి నుంచి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు కానీ ఈ కార్ బుక్ చేసుకోవాలనుకుంటే 41,000 పెట్టి ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ మన ఛానల్లో ముందు ఇంకా అగ్రెసివ్గా అయితే రాబోతుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతుండండి, అక్కడ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. తిరిగి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బై బై నౌ.